జోగులాంబ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో ఇప్పటికే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని అలంపూర్, ఇటిక్యాల, ఉండవెల్లి, మానవపాడు, ఎర్రవెల్లి మండలాల పరిధిలోని మొత్తం 75 గ్రామ పంచాయతీలకు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంట్లో 7 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన సర్పంచ్ స్థానాలు వార్డు మెంబర్లకు రేపు పోలింగ్ జరగనుంది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్ వద్ద అప్పంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిన్న పెద్దవడ్డమాన్ దగ్గర బొలెరో వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పంపల్లి గ్రామానికి చెందిన మధు అక్కడికక్కడే మృతి చెందాడు. మధు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్దకు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మధు కుటుంబానికి 50 లక్షల పరిహారం అందజేయాలని, లేకపోతే పోస్టుమార్టం కూడా జరిపేది లేదంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెప్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అడ్డాకుల, మూసాపేట, బూత్పూర్, జడ్చర్ల, బాల్నగర్ మండలాల్లో మూడో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 133 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన గ్రామాల్లో రేపు పోలింగ్ జరగనుంది.